తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగించింది. 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాలతోనే రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మరో 2 కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ ఉత్కంఠగా జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్లో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మేయర్గా కాంగ్రెస్కు చెందిన గుమల్ మమత ఎన్నికయ్యారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. నిజామాబాద్లో 17 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంఐఎం 14 స్థానాలు, అలాగే 2 ఎక్స్-అఫీషియో సభ్యులు, మరో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో సంఖ్యాబలాన్ని 34కి చేర్చుకుంది. మేయర్ పదవి మహిళలకు రిజర్వు అవ్వగా ఉమారాణి, లలిత రేస్లో నిలిచారు. చివరికి ఉమారాణిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. ఎంఐఎం నుంచి 54వ డివిజన్లో గెలిచిన సల్మా తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలవడంతో ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కలేదు. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. మేయర్గా సిపిఐ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎంపిక చేశారు. అయితే 2.5 సంవత్సరాలు సిపిఐ, మరో 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ కార్పొరేటర్ మేయర్గా కొనసాగనున్నారు. మరోవైపు 4 రోజులుగా ఉత్కంఠగా సాగిన కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 66 స్థానాలకు 30 కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీ మొదటి నుంచి మేయర్ రేస్లో కొనసాగింది. చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించడంతో బీజేపీ స్థానాన్ని దక్కించుకుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 69 ఓట్లు ఉండగా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్కు 34 ఓట్ల మద్దతు లభించింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా రెపరెపలాడింది.